రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన ఈ రోజంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి, ఏ హాని అపాయము జరగకుండా, ఏ కీడులోనికి మేము వెళ్లకుండా సజీవులుగా ఈ రాత్రిలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తోత్రములు. దేవా, ఈ రాత్రిని చూడలేక ఎందరో తండ్రి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచక సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి దేవా, ఈ రాత్రిలోనికి మమ్మల్ని నడిపినందుకు నీకు వందనాలు. దేవా, పగలు ఏ విధంగా సంరక్షించి ఉన్నావో అదే విధంగా ఈ రాత్రంతయు కూడా నీవు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మా కుటుంబములను కూడా నీవు సంరక్షించండి. దేవా, ఈ రాత్రంతయు కూడా మమ్మల్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి. దేవా, మాకు కలిగి ఉన్న ఈ అనారోగ్య పరిస్థితులను నీవు తీసివేయండి. ఆరోగ్యాన్ని దయచే, క్షేమమును దయచే, నెమ్మదిని దయచే, సమాధానముతో నింపండి. దేవా తండ్రి, ఇటువంటి సమాధానము లేక, ఆరోగ్యము లేక తండ్రి అస్వస్థతకు గురై ఎందరైతే బాధపడుతున్నారో వారందరినీ ఈ రాత్రి వేళలో నీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరికి నీవు ఆరోగ్యమును దయచే. హాస్పిటల్లో ఉంటున్న రోగుల్ని గురించి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, ఆ రోగుల యుద్ధకు నీవు వెళ్ళండి తండ్రి. నీవు అంటున్నావు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని. అటువంటి స్వస్థతను వారికి దయచే, ఆరోగ్యమును వారికి దయచే. దేవా, పేదరికంలో ఉంటున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. అప్పులలో కూరుకుపోయిన వారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల చేత నిత్యము రోధిస్తూ నేను ప్రార్థిస్తున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి ఉన్న ప్రతి అప్పును కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చండి. దేవా, అప్పులు ఇంకనెన్నడూ కూడా చేసుకున్న అప్పులను తీర్చుకునే సామర్థ్యమును వారికి దయచే. దేవా, ఇంకను ప్రతి ఒక్క కుటుంబంను నీవు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో ఉన్న సమస్యలను నువ్వు తీసివేయి దేవా తండ్రి. అలాగే వివాహ సమయం వచ్చి వివాహం కాని వారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వివాహం కాక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో అటు వారినందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా, నీవు అంటున్నావు, అన్ని విషయములలో అన్ని కార్యములలో వివాహం అనేది ఘనమైన కార్యం అని నీవు అంటున్నావు. అటు ఘనమైన కార్యము ప్రతి ఒక్కరి విషయంలో జరుగుటకు నీవు సహాయమును దయచేయి తండ్రి. వారికి ఎవరు సరిజోడో తండ్రి వారిని నీవు జత చేయండి తండ్రి. నీ వందనాలు. దేవా, ఒంటరిగా ఉండటం మేలు కాదని జతగా ఉండటం మేలని నీవు తెలియజేసి ఉన్నావు కనుక ప్రతి ఒక్కరిని కూడా నీవు జతపరిచి అటువంటి ఘనమైన కార్యము వారి విషయంలో జరుగుటకు నీవు సహాయమును దయచేయి. అలాగే తండ్రి, ఈ రాత్రి వేళలో గర్భము లేక గర్భఫలము పొందుకొనలేక బాధపడుతున్న బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. నీవిచ్చు బహుమానము ప్రతి ఒక్కరు పొందుకొనుటకు నీవు సహాయమును దయచే తండ్రి. ఈ లోకరీతిగా చూస్తే దేవా, గర్భము దాల్చని వారిని తండ్రి ఎందరో దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు తండ్రి, వదిలేస్తున్నారు కూడా. దేవా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. అట్టి వారి విషయంలో తండ్రి నీవు మేలును జరిపించండి తండ్రి. వారిని సన్నిధిలో సాక్షులుగా నిలబడుటకు నీ సహాయమును దయచేయి. మంచి గర్భఫలమును వారికి దయచేసి సుఖమైన ప్రసవము జరిగేంత వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి నీవే సంరక్షించండి. అలాగే గర్భఫలము పొందుకొని ఉన్న వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. అలనాడు తండ్రి హెబ్రీ స్త్రీలు ఏ రీతిగా చురుకైన ప్రసవములు ప్రసవించి ఉన్నారో ఈ రోజున కూడా ప్రతి ఒక్కరూ ఈనాడు అలాగే ప్రసవించుటకు నీవు సహాయమును దయచే తండ్రి. ఎక్కడ చూసిన ఆపరేషన్లే తండ్రి. అటువంటి ఆపరేషన్లు ఇంకనెన్నడూ కూడా ఈ దేశంలో ఎక్కువగా జరగకుండా తండ్రి హెబ్రీ స్త్రీల వల్ల వీరు కూడా తండ్రి చురుకైన ప్రసవం జరుగుటకు నీవు సహాయమును దయచే. ఇంకను దేవా, ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. చదువుకుంటున్న బిడ్డలు తండ్రి చక్కగా వారి చదువును ముగించుకొని మంచి ఉద్యోగములలో వారు ఉండుటకు నీవు సహాయమును దయచేయి. దేవా, ఈ రాత్రి వేళలో ఎందరైతే తండ్రి ఏ పనుల నిమిత్తం ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనలోనూ వారి తలంపులోనూ నీవే తోడుగా ఉండి వారికి ఏది మంచో ఏది శ్రేష్టమో నీవు ముందుండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.